ఐపీఎల్ 2024 సక్సెస్ఫుల్గా హాఫ్ సీజన్ కంప్లీట్ చేసుకుంది. మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ టోర్నీలో అన్ని జట్ల స్థానం కూడా స్పష్టమవుతుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. కాగా ప్లే ఆఫ్స్కి చేరుకోవడంలో వారికి ఎలాంటి సమస్య ఉండదని కనిపించే అనేక జట్లు కూడా ఉన్నాయి. మరి ప్లే ఆఫ్ రేస్లో ఏ టీం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ లిస్టులో మొదటగా రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపు ప్లే ఆఫ్ చేరుకుంది. ఆ జట్టు 7 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో 3 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానం ఖాయం చేసుకుంటుంది. రాజస్థాన్కి ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉండగా వీటిలో 3 మ్యాచ్లు గెలవడం పెద్ద విషయం కాదు. ఈసారి జట్టు కూడా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగవచ్చు. అలాగే ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలవనుంది. ఇక ఈ లిస్టులో నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ వచ్చాక కేకేఆర్ టీం పూర్తిగా మారిపోయింది. ఓపెనింగ్ సునీల్ నారాయణ్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో గెలిచిన కోల్కతా టీం కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో కేకేఆర్ 2వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలిన 8 మ్యాచ్ల్లో 5 లేదా 4 మాత్రమే గెలవాల్సి ఉంటుంది. తర్వాత ఈ లిస్టులో నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. సీజన్ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోని కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా నియమించారు. అయితే ఇది చెన్నై సూపర్ కింగ్స్కి ఏమాత్రం ప్రభావం చూపలేదు. జట్టు అద్భుతమైన ఆటను కనబరిచింది. సిఎస్కే టీం ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా అందులో 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ 3వ స్థానంలో ఉంది. సిఎస్కే చూపిన ఆట తీరు చూస్తుంటే టాప్ 4లో వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లిస్టులో నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం అద్భుతంగా ఆడుతుంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 గెలిచి 2 ఓడిపోయింది. సో ఇంకా ఎస్ఆర్హెచ్కి 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో సగం అంటే 4 మ్యాచ్ల్లో విన్ అయిన ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా క్వాలిఫై అవుతుంది. అదేవిధంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టీమ్ స్కోర్ రికార్డ్ని క్రియేట్ చేశారు. తర్వాత ఈ లిస్టులో లక్నో సూపర్ జైంట్స్ టీం ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 3 ఓడిపోయింది. ఎల్ఎస్జీ టీంకి ఇంకా చాలా మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తర్వాత ఆడబోయే మ్యాచ్లో గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. తర్వాత ఈ లిస్టులో నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి కంబ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. స్టార్టింగ్ మ్యాచ్ల్లో కొంచెం తడబడిన ఢిల్లీ టీం తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 4 ఓడిపోయింది. సో ఢిల్లీ కూడా తర్వాత ఆడబోయే 7 మ్యాచ్ల్లో 4 లేదా 5 మ్యాచ్ల్లో గెలిచిన క్వాలిఫై అయిపోతుంది. ఈ లిస్టులో నెంబర్ 7 ముంబై ఇండియన్స్. టోర్నమెంట్లో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ టీం తిరిగి వాళ్ళు ఆడిన చివరి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇచ్చారు. ఆ టీం స్టార్ బ్యాటర్ సూర్య టీంలోకి రావడం, అలాగే రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఆడిన 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచిన ముంబై 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సో వీళ్ళు కూడా నెక్స్ట్ ఆడబోయే 7 మ్యాచ్ల్లో 4 లేదా 5 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్కి చేరుతుంది. ఈ లిస్టులో నెంబర్ 8 గుజరాత్ టైటన్స్ టీంది కూడా ఆల్మోస్ట్ ఎంఐ మరియు డీసీ టీం పరిస్థితి లాంటిదే. ఆడిన 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే వీళ్ళ టీంలో గిల్ మరియు సాయి సుదర్శన్ తప్పితే పెద్దగా ఎవరూ రాణించడం లేదు. బౌలింగ్ కూడా అంత గొప్పగా కూడా లేదు. క్వాలిఫై అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఇక ఈ లిస్టులో నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. ప్రతి సీజన్లో స్ట్రాంగ్ టీమ్గా టోర్నీలో అడుగుపెట్టే పంజాబ్ టీం ప్రతిసారిలాగే డల్ అయిపోయింది. ఆ టీం కెప్టెన్ ధవన్కి ఇంజూరీ అవ్వడం, ప్లేయర్స్ ఫామ్లో లేకపోవడం పెద్ద మైనస్. టీంలో యంగ్స్టర్స్ అద్భుతంగా ఆడినప్పటికీ మ్యాచ్లు మాత్రం గెలవట్లేదు. ఇక ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే విన్ అయింది. పంజాబ్ క్వాలిఫై అవ్వాలంటే జరిగే అన్ని మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. ఇక ఈ లిస్టులో చివరి టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ క్వాలిఫై అవ్వడం చాలా కష్టమే అని చెప్పాలి. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు ఆడబోయే తర్వాతి అన్ని మ్యాచ్ల్లో గెలిచి మళ్ళీ వేరే టీమ్స్ విన్నింగ్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆర్సీబీ క్వాలిఫై అవ్వడం కష్టమే. మరి ఐపీఎల్ 2024 సీజన్లో ఏ 4 టీంలు క్వాలిఫై అవుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.